ప్రస్తుతం మనం మాగనూరు ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నాము. విద్యార్థులంతా కూడా భోజన సమయం కావడంతో వారంతా కూడా తినడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. ఏం పేరు నీ పేరు? నవదీప్ సార్. నిన్న తిన్నావా? ఇక్కడ భోజనం చేసావా? తిన్నాం సార్. ఎట్లా ఉంది? వాంతింగ్ అయింది. నీకు కూడా వాంతింగ్ అయిందా? ఎక్కడ చూపించుకున్నావు? ఊళ్ళే హాస్పిటల్. ఇంటి దగ్గర. అంటే ఏముండే ఆ అన్నంలో? కల్తీ ఉండేనా? గుడ్డులో బాగాలేకుండేనా? బియ్యం అయిండే సార్ అన్న. గుడ్డు తిన్నావు? తిన్నాం. ఎట్లుంది గుడ్డు? లేకుండా సార్. గుడ్డు బాగాలేదు. దాని నుంచి అయిందా? ఇంతకు ముందు ఎప్పుడన్నా అయిందా? అయ్యలేదు సార్. ఎప్పుడు ఏమైంది? ఆకలి అవుతుందా? అవును సార్. ఎంత అవుతుంది టైం? టైం 2. ఎట్లా ఏం కారణం? ఎట్లా రోజు ఎన్నిటికి పెడతారు? 12:30, 12:30. 12:30కి పెడతారు. 2 అయినా కూడా ఇంకా పెట్టలేదా? అవును సార్. ఆకలి అవుతుందా? అవును సార్. నీ పేరు ఏం పేరు? మహేష్ నా పేరు. నిన్న ఉన్నావా? ఉన్నాను. తిన్నావా? తిన్నా. ఎట్లా ఉండే రైస్? రైస్ కొంచెం బాగానే ఉన్నట్టుండే. తిన్నాము, గుడ్డు అది కలిపి తిన్నాము కాబట్టి అది తిన్నాక 3 గంటల నుంచి అందరూ వాంతింగ్ చేసుకునడం జరిగింది. నువ్వు కూడా చేసుకున్నావు? నాను కూడా చేసుకున్నాను. మా ఊళ్ళోనే చూపించుకున్నాను. ఇంతకుముందు కూడా ఎప్పుడన్నా అయిందా స్కూల్ అట్లా? లేదు, ఇప్పుడే అయినా. తిన్నావా? ఇప్పుడు అన్నం తిన్నావా? లేదు, ఇంకా అన్నం కాలేదు. ఇంకా 2 రోజు ఎన్నిటికి వెళ్తావు? 12:30కి అవుతుండే. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుంది. అయిపోయింది. మల్లికార్జున సార్. తిన్నావా? అన్నం పొద్దున తినొచ్చిన సార్. నిన్న తిన్నా సార్. యాలే సార్. నాకు మంచిగా నిన్న అన్నం బాగుంది సార్. ఒకరొక అంటూ పడలేదు ఒకరొకరు నిన్న. నాకైతే ఏమైలేదు సార్. తిన్నావా? ఇప్పుడు ఇప్పుడు యాలే సార్. ఇప్పుడు కట్టుకొని వచ్చిన సార్. పెట్టలే ఇంకా? యాలే సార్. ఇప్పుడు అవుతుంది. ఎంత అవుతుంది టైం? 2 అవుతుంది సార్. ఆకలి అవుతుందా? సార్. ఏమైంది స్కూల్లో? స్కూల్లో వాంతింగ్ జరిగింది సార్. నీకు కూడా అయిందా? లేదు సార్. హెడేక్ ఒకటి వచ్చింది. నీకు హెడేక్ వచ్చిందా? ఎందుకు బాగాలేకుండా అన్నం నిన్న? నిన్న బియ్యం అయింది సార్. అంతే ఇంకా వాంతింగ్ అయింది. ఒకరికి పడలేదు, ఒకటి పడింది వాంతింగ్. గుడ్డు ఇచ్చారు. బాగుండదు సార్. గుడ్డు అయితే బాగుంది సార్. ఇప్పుడా? లేదు సార్. ఇంకా అయ్యలేదు. ఇంకా 2:30 అవుతుంది మనకు. 2 అయింది సార్. 12:30కి. ఇప్పుడు ఆకలి అవుతుంది. చిన్న సార్. వాంతింగ్ అయింది సార్. బియ్యం అయింది సార్. ఇంకా బియ్యం ఒకటే అండి సార్. చెప్పినావా సార్? మరి సార్ బియ్యం ఉందని చెప్పదా? సార్. నీ పేరు? వికాస్ సార్. 9th క్లాస్ వచ్చిన సార్. తిన్నా. ఇంత బియ్యం ఉంది సార్. వాంతికి అయింది, కడుపులో తిప్పి. ఇంకా హెడేక్ వస్తుంది. ఊర్లో పోయి చూపించుకున్నాం సార్. ఈరోజు ఇంకా వేయలేదు సార్ అన్నం. ఇంకా అన్నం అయ్యలేదు సార్. ఇంకా అవును సార్. టైం 2 అవుతుంది కానీ ఇంకా అన్నం వేయలేదు సార్. 12:30కి సార్. పొద్దున కలెక్టరు అధికారులు అందరూ వచ్చి మాట్లాడారు. మీతో మాట్లాడారా? లేదు సార్. స్కూల్లో మాట్లాడారు సార్. ఇప్పుడు ఏమనిపిస్తుంది? కొంచెం ధైర్యంగా ఉందా? అవును సార్, ఉంది. ఇంతకు ముందు ఎప్పుడన్నా అయిందా ఫుడ్ పాయిజన్? లేదు సార్. ఇప్పుడు సో ఇది చూస్తున్నాం. ఇక్కడ విద్యార్థులంతా కూడా విజువల్స్లో చూడొచ్చు. వారంతా కూడా భోజనం చేసేందుకు ప్లేట్స్తో సిద్ధంగా ఉన్నారు. వారంతా రెగ్యులర్గా 12:30కే ఇక్కడ ఈ స్కూల్లో, ఈ పాఠశాలలో భోజనం పెట్టేది వీరందరికీ. కానీ ఈరోజు ఏదైతే నిన్న ఫుడ్ పాయిజన్ అయిన నేపథ్యంలో అధికారులు వచ్చి తనిఖీలు చేయడం కావచ్చు, ఫుడ్ అంతా కూడా నీట్గా ప్రిపేర్ చేస్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా ఆలస్యమైంది. దాదాపుగా సమయం 2 దాటిపోతుంది. విద్యార్థులంతా కూడా ఆకలిగా ఉంది. ఇంకా కూడా భోజనం పెట్టట్లేదు. సమయం పట్టేటట్టుంది. 2:30 ప్రాంతంలో భోజనం పెట్టేటట్టుంది అనేటటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా ప్రస్తుతం ఎప్పుడెప్పుడు ఆహారం అందిస్తారా అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ప్రతిరోజు 12:30 ప్రాంతంలోనే భోజనం చేసే వీరు ఈరోజు సమయం 2 కావస్తున్నా కూడా ఇప్పటిదాకా కూడా భోజనం అనేది ప్రిపేర్ అవుతుందనేటటువంటి సమాధానమే చెప్తున్నట్టుగా విద్యార్థులు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.